ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయాన్ని సమకూర్చే శాఖ మాత్రమే కాదని డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పనిచేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బండ్లగూడ జాగిర్లోని తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్కు ముఖ్యమంత్రి అతిథిగా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్లో శిక్షణార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 6 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది అధికారులు దీక్షాంత్ పరేడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. తెలంగాణలోకి మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అట్లాగే అంటే చట్టవిరుద్ధంగా చేపడుతున్నటువంటి ఈ దుష్ట శక్తులు అవుతుంటారో వాళ్లను పూర్తిగా ఇటువంటి జోలికి రాకుండా వాళ్ళ పైన కట్టడి చేసి వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళపైన శిక్ష వేసే కార్యక్రమం చేసి మళ్ళీ ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండే పద్ధతిలో ఈ యొక్క బ్యాచ్ను, ఈ 117 మంది బ్యాచ్ను వాళ్ళు సంసిద్ధులు చేయడం జరిగింది.